బంగారు గొలుసులు దొంగిలించిన ఇద్దరు దొంగలను అరెస్టు చేస్తున్నట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 3 తులాల బంగారు గొలుసు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నరహరి పాల్గొన్నారు. ఇంతకు ముందు ఏం లేవు, బట్ ఇంకేమైనా చేశారా ఒకసారి ఫర్దర్ గా ఇంట్రాగేట్ చేయాలి. డిఫరెంట్ ఏరియాస్ లో ఆ సీసీటీవీస్ అవి వెరిఫై చేసాం. సో దాంట్లో ఒక నంబర్ ప్లేట్ నంబర్ దొరికింది. సో దాని తర్వాత ఫర్దర్ గా ఈ చలాన్ యాప్ ద్వారా, సో ఆ నంబర్ ప్లేట్ మీద ఒక ఈ చలాన్ పడి ఉండే, సో ఆ యాప్ ద్వారా మా వాళ్ళు అక్యూజ్ లను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్యూజ్ వచ్చేసి రామేశ్వర్ పల్లికి చెందిన వాళ్ళు భాస్కర్ రెడ్డి అండ్ బాబా గౌడ్. సో వీళ్ళిద్దరు ఆ రోజు ఆ ముసలావిడ పుస్తల తాడు, 3 తులాలది పుస్తల తాడు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. సో ఆ పుస్తల తాడు దొంగలించారు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆ నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉంది. సో ఆ నంబర్ ప్లేట్ లాస్ట్ డిజిట్స్ వచ్చేసి 5766, కానీ ఆ వాళ్ళు అక్యూజ్ లో ఏం చేశారు, ఆ 66 లాస్ట్ 6 ని కాస్త 8 చేశారు. సో ఆ నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉండే, అయినా కానీ మా వాళ్ళు దాన్ని ట్రేస్ చేశారు ఈ చలాన్ యాప్ ద్వారా. సో వాళ్ళిద్దరిని ఈ రోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి 3 తులాల పుస్తల తాడు రికవర్ చేసాం, అండ్ ఫోన్ అండ్ ఆ దొంగతనానికి యూజ్ చేసిన స్ప్లెండర్ బైక్ ఇవి సీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు వాళ్ళని రిమాండ్ కి పంపిస్తున్నాం. సో దీంట్లో ఇమీడియట్ గా విత్ ఇన్ 48 hours ట్రేస్ చేసిన మా సిఐ నరహరిని అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని